అండి బయట పనులన్నీ ముగించుకొని ఫ్రెష్ అయితే ఇంకా లోపలికి వచ్చేసిన. ఇంకా పూజ పనులు స్టార్ట్ చేయాలి. చూడండి ఫేస్ పైన దిష్టి చుక్క ఎట్లా వచ్చిందో అదేనండి, పింపుల్ వచ్చింది ముక్కు దగ్గర. ఇంకా గడపలు పూజించుకుంటున్నా, ఇండ్లన్నీ కడిగేసుకున్న ముందే ఇంకా గడపలు పూజించుకుంటున్నా. శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా గడపలు పూజించుకొని పసుపు కుంకుమలు పెట్టి పువ్వులు పెట్టి పూజ చేసుకుంటేనే నాకు మనసుకి తృప్తిగా ఉంటుంది. మీకు కూడా అలాగే ఉంటుందని నాకు తెలుసండి. ఎందుకంటే మిగతా టైంలో రోజు దీపం పెట్టుకున్నా కూడా గడపలు అయితే పూజించలేము, అందరికీ అంత ఓపిక ఉండదు. నేనైతే గడపలు కడుగుతా కానీ మామూలుగా పిండి ముగ్గు వేసుకుంటా, కానీ పూజించాను అనమాట. మామూలు టైంలో శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా పూజించుకుంటా. అందుకే నా పూజ లేట్ అవుతుంది ఆ 2 రోజుల్లో మాత్రం. ఇంకా ఇది మారేడుకాయ అనమాట. పువ్వులన్నీ పెట్టి ఇంకా అలంకరించుకున్న పూజ మందిరం అయితే. మారేడుకాయ ఇంతకుముందు ఉన్న మారేడు పండు ఇంకా ఉగాది అప్పుడు అన్ని క్లీనింగ్ చేసినప్పుడు తీసి నీళ్ళల్లో వదిలిన, మళ్ళీ కొత్త పండు అయితే పెట్టుకున్న ఈరోజు చెట్టు మించి తెంపి శుక్రవారం అని. మారేడు పండు పూజ గదిలో ఉంటే మంచిదని చెప్పిన కదా. పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా దానిమ్మ గింజలు పెట్టిన అమ్మవారికి ఈరోజు ఇష్టం కాబట్టి ముందైతే ఇంకా కుండ కడిగి నీళ్లు నింపుతున్నా. చిన్న కుండ అయినా కూడా నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటున్నాయండి. ప్రతిరోజు కూడా కుండలోయే తాగుతున్నాం. పిల్లలకి ఫ్రిడ్జ్లో అంత మంచిది కాదని ఇవే అలవాటు చేస్తున్నా. ఇవి ఇలా పోసి పెడితే పిల్లలు వచ్చే టైంకి అయితే చల్లగా అయితే రాగానే వాళ్ళు తాగుతారని పోసి పెడతా. మేము కూడా ఇవే కుండలో తాగుతాం అనమాట. ఇంక ఇంతవరకు అయితే పని కంప్లీట్. ఒక యాపిల్ తిని ఏం వంట చేయాలో ఆలోచించాలి. వీడియో నచ్చితే లైక్